ఆటోలు, క్యాబ్లు వాళ్ళు సంసారాలు పోషించడం గురించి. మనము ఏమండి, ఆటోల్లో ఓకే అర్జెన్సీ వచ్చినప్పుడు ఎక్కుతారు, కానీ ఇవాళ హైదరాబాద్ ఆటోల్లో ఐఎమ్ సారీ టు సే వాళ్ళు మీటర్లు మెయింటైన్ చేయకపోవడం వల్ల ఇదివరకు తిరిగినంత ఆటోల్లో ఇప్పుడు తిరగడం మానేశారు జనాలు, బస్సుల వైపు వెళ్తున్నారు. ఆ లోపం ఎవరిది, ఆ పాపం ఎవరిది? మీ డీజిల్ రేటు పెరిగితే మీ మీటర్ ఛార్జెస్ న్యాయంగా పెంచుకోండి, న్యాయంగా కస్టమర్ల దగ్గర వసూలు చేయండి. అట్లా కాకుండా మీటర్ ఎత్తేసి తిప్పుతున్నారనే విషయం అందరికీ తెలుసు. మీటర్ ఎత్తేసి మా ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా మేము అడుగుతాము అంటే మీ ఆక్యుపెన్సీ తగ్గిపోవడానికి ఆడవాళ్ళు కారణం కాదు, లేకపోతే ఫ్రీ బస్సు ప్రయాణం కారణం కాదు. కాబట్టి ఆటోల యూనియన్ల వాళ్ళు, గవర్నమెంట్ దీని మీద పునరాలోచించండి. ఎస్, ఆటోల్లో ఉండే కొంత శాతం తప్పనిసరిగా బస్సు వైపు మళ్ళుతారు, కానీ దాని నుంచి మీరు రావాలి అంటే అర్జెన్సీ ఉన్నప్పుడు మాలాంటి వాళ్ళందరూ ఆటోలో ఎక్కుతాం. కాబట్టి దాని నుంచి మీరు న్యాయం వైపుకి ఒక న్యాయమైన రేటు, పర్వాలేదు మీటర్లో ఎక్కితే అనే దశ వైపుకి వెళ్తే ఎక్కువ ఉపయోగం ఉంటుంది కస్టమర్ సర్వీస్. ఇప్పుడు 3000 బస్సులే ఉన్నాయి కాబట్టి మీకు డోకా లేదు, గవర్నమెంట్ కొనడానికి ఇంకో 1-2 సంవత్సరాలన పడుతుంది. ఇప్పటి వరకు మీకు వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ లేదు. అట్లనే ఆటోలకు సంబంధించిన కొన్ని విషయాలు కూడా మనం అర్థం చేసుకోవాలి. నిరుద్యోగికత పెరిగే కొద్దీ, అన్ఎంప్లాయబిలిటీ పెరిగే కొద్దీ యూత్ ఎక్కువగా పల్లెటూర్ల నుంచి, వ్యవసాయ సమస్యల నుంచి, అక్కడి నుంచి ఉపాధి లేని వాళ్ళందరూ వచ్చేసి తేలిక పని ఏంటి అంటే మనకి ఆటో నడుపుకోవటం అనే పరిస్థితి రావడం వల్ల ఆటోల మీద విపరీతమైన ప్రెషర్ పెరిగింది. ఆటోలు అవసరమైన దానికంటే ఎక్కువ వచ్చేసే పరిస్థితి ఏర్పడింది. మరి దాన్ని నిరుద్యోగికత ఎందుకింత ఎక్కువ ఉంది, ఉపాధి అవకాశాలు లేవనే సమస్యతో ఆలోచించి చూడాలి. ఏంటో ఆడవాళ్లే ఆటోలెక్కి తిరుగుతున్నారు, వీళ్ళు లేకపోవడం వల్ల ఇబ్బంది అయిపోయింది అని చెప్పదలుచుకుంటే మరి నేను దాన్ని సీరియస్గా అధ్యయనం చేయాలి. ఆడవాళ్ళు ఒకటేనా ఆటోలకు మహారాజు పోషకులు హైదరాబాద్ నగరంలో అనేది? తర్వాత డెఫినెట్గా 7 సీటర్ ఆటోలు ఇవి ఏవైతే ఉన్నాయో ఊర్లలో ఇవాళకి కూడా మనకి దాదాపుగా నేను అనుకోవటం ఒక 5-6 ఏళ్ల క్రితం ఒక 800 గ్రామాలు, 850 చిల్లర గ్రామాలకి కనెక్టివిటీ లేదు, ఆర్టీసీ కనెక్టివిటీ లేదు. ఇవాళ అది వచ్చేసి దాదాపుగా 1800 చిల్లర గ్రామాలకి కనెక్టివిటీ లేదు. మరి అట్లా లేనప్పుడు ఈ గ్రామాలకు వెళ్ళేది మొత్తం కూడా ఆటోలే కదా, 7 సీటర్సే కదా. ఇప్పుడు దాంట్లో వచ్చే తేడా ఏముంది? దాంతోపాటే మీకు ఇప్పుడు ఎవరికైతే కనెక్టివిటీ ఉందో ఈ రూట్లలో కూడా బస్సులు ఎన్ని వెళ్తున్నాయి, ఎంత ఫ్రీక్వెన్సీలో బస్సులు వెళ్తున్నాయి అనే దాన్ని బట్టే ఆ బస్సులకు ఆక్యుపెన్సీ ఉంటుందా లేదా అనేది తేలుతుంది. రెగ్యులర్గా ఎవరైతే పనులకు వెళ్తారో, ఎవరికైతే దూరం వెళ్ళి అంటే గ్రామ స్థాయిలో దూరం వెళ్ళి లేకపోతే టౌన్కి వెళ్ళి పనిచేయాల్సి ఉంటుందో వాళ్ళు ఇవాళకి కూడా 7 సీటర్ ఆటోలు, ఒక 7 సీటర్ ఆటోలో 20 మంది కూర్చుని వెళ్ళే పరిస్థితి ఇవాళకి కూడా ఉంది. దాంట్లో కూడా ఏం తేడా రాదు. తేడా ఎక్కడొస్తుంది అంటే మామూలుగా రెగ్యులర్ బేస్ మీద ఏదో ఆటో ఎక్కేసి వెళ్ళిపోదాంలే అనుకునే వాళ్ళు బస్సు వచ్చే వరకు ఆడవాళ్ళు వెయిట్ చేస్తారు. ఆ ఒక్కటే తేడా వస్తుంది. కాబట్టి ఇవన్నీ సూక్ష్మంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎకానమీ మీద దీని ఇంపాక్ట్ ఏమొస్తుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. తమిళనాడు, ఢిల్లీ లాంటి చోట్ల అది చాలా పాజిటివ్ రిజల్ట్స్ని ఇచ్చింది ఓవరాల్ సమాజం మీద. దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా తర్వాత క్యాబ్లు సామాన్యమైన ఆడవాళ్ళు, బస్సుల్లో తిరిగే ఆడవాళ్ళు క్యాబ్లు ఎక్కడ మొదలు పెట్టారు అసలు? ఎప్పుడు మొదలు పెట్టారు అసలు? మిడిల్ క్లాస్ వాళ్ళు మీరు ఇవాళ బస్సులకి ఫ్రీ ఇచ్చినా కానీ వాళ్ళేమి క్యాబ్లు అయితే ఎక్కి తిరగరు. కాబట్టి ఈ క్యాబ్ కష్టాలు, మగవాళ్ళ కష్టాల గురించి కన్నీళ్లు గార్చాల్సిన పని ఇప్పుడైతే లేదు.